నమస్కారం. ప్రాచీన కాలం నాటి బాధ్యతల భారం నుండి భగవద్గీతలో చెప్పబడిన అంతిమ స్వేచ్ఛ వైపు సాగే ఒక అద్భుతమైన ప్రయాణానికి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణలో ఈ లోతైన అంశాన్ని చాలా ఆసక్తికరంగా మాట్లాడుకోబోతున్నాం. అసలు దేవుడి పట్ల భక్తి మనకున్న ప్రాపంచిక అప్పుల భారాన్ని ఎలా మాయం చేస్తుందో చూద్దాం. మొదటగా మనందర్నీ ఆలోచింపచేసే ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ప్రారంభిద్దాం. మనమసలు ఈ లోకంలోకి అడుగుపెట్టేటప్పుడే ఒక అప్పుతో వస్తామా? ఒకసారి ఆలోచించండి. జీవితం ఒక ఖాళీ పలకలా మొదలవుతుందనే ఆలోచనను సవాలు చేస్తూ తమ మూలాల్లో నిజమైన అర్థాన్ని వెతికే నేటి యువతకు ఇదొక గొప్ప ఆరంభం అని చెప్పొచ్చు. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే వారసత్వ భారం, 3 విశ్వరుణాలు, కర్మల వల, దైవిక అర్పణగా మన విధి, మరియు చివరగా సంపూర్ణ శరణాగతి మార్గం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రాచీన భావనల గుట్టు విప్పుదాం. మొదటి అంశం వారసత్వ భారం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పదం రుణం. సంస్కృతంలో దీని అర్థం అప్పు. కాని ఆగండి, దయచేసి దీన్ని బ్యాంక్ లోన్ లాంటి ఆర్థికపరమైన భారమని అస్సలనుకోకండి. ఇది మన విధులకు, పర్యావరణానికి, సమాజానికి మరియు ప్రధానంగా మన ఆధ్యాత్మికతకు ఉన్న లోతైన కనెక్షన్ను తెలియజేస్తుంది. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాల కొనసాగింపు ఇది. ఇక రెండవ అంశానికి వస్తే 3 విశ్వరుణాలు. ఈ త్రిరుణం అనే కాన్సెప్ట్ నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వేదాల ప్రకారం పుట్టుకతోనే ప్రతి మనిషి 3 ప్రాథమిక అప్పులతో జన్మిస్తాడట. మోక్షం లేదా ముక్తి పొందాలంటే ఈ అప్పులను ఖచ్చితంగా తీర్చక తప్పదు అనేది ప్రాచీన విశ్వాసం. ఇది మనల్ని మన పూర్వీకులతో అలాగే విశ్వంతో డైరెక్ట్గా కనెక్ట్ చేస్తుంది. మరి ఆ 3 రుణాలేంటో చూద్దామా? మొదటిది ఋషి రుణం. పవిత్రమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా మరియు దాన్ని నలుగురికి పంచడం ద్వారా దీన్ని తీర్చవచ్చు. రెండవది పితృరుణం, అంటే మన పూర్వీకులకున్న అప్పు. వంశాన్ని, మన కల్చరల్ ట్రెడిషన్స్ని కొనసాగించడం ద్వారా ఇది తీరుతుంది. ఇక మూడవది దేవరుణం. గాలి, నీరు లాంటి జీవనాధారాలను ఇచ్చినందుకు దేవతలకు కృతజ్ఞతగా కర్మలు, యజ్ఞాలు చేయడం ద్వారా తీర్చే అప్పు ఇది. అయితే పితృరుణానికి సంబంధించి భగవద్గీతలో ఒక అద్భుతమైన పాయింటుంది. 8వ అధ్యాయం 6వ శ్లోకం ప్రకారం మరణ సమయంలో మన మనస్సు దేనిపై లగ్నమై ఉంటుందో ఆత్మ తదుపరి గమ్యం ఎగ్జాక్ట్గా అదే అవుతుందట. అంటే కుటుంబ సభ్యులు చేసే సాంప్రదాయ కర్మలు మరణిస్తున్న వారికి ఎంత పవిత్రమైన వాతావరణాన్ని అందిస్తాయో, వారి ఆత్మ ప్రయాణానికి ఎలా శాంతిని చేకూరుస్తాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. పూర్వీకులకు చేసే కర్మలు మైక్రో లెవెల్లో ఎలా ఉంటాయో ఒకసారి చూస్తే, బియ్యం, నీటితో కూడిన పిండదానం చేయడం, ప్రతి ఏడాది క్రమం తప్పకుండా శ్రాద్ధకర్మలు జరపడం, తద్వారా పితృలోకంలో ఉన్న మన పూర్వీకుల శాంతికి తోడ్పడటం. చూట్టానికి ఇవన్నీ తరతరాలుగా వస్తున్న ఒక కఠినమైన బాధ్యతల లిస్ట్లా కనిపిస్తాయి కదూ. ఇక్కడే మనం 3వ అంశంలోకి అడుగుపెడుతున్నాం, కర్మల వల. ఇక్కడేనండి అసలైన చిక్కు మొదలయ్యేది. మనం చేసే ప్రతి పని మరో కొత్త రియాక్షన్కు దారితీస్తే అసలు ఈ అప్పులన్నిటినీ ఎప్పటికీ ఎలా తీర్చగలం? అదే కర్మ సిద్ధాంతం. ఇది సింపుల్గా కాజ్ అండ్ ఎఫెక్ట్ రూల్. మనం చేసే ప్రతి చర్య, అది మంచిదైనా చెడ్డదైనా, దానికి సంబంధించిన పరిణామాలు ఆత్మను మళ్లీ మళ్లీ జనన మరణాల చక్రంలో బంధిస్తూనే ఉంటాయి. అంటే మనమెంతో బాధ్యతగా చేసే పవిత్రమైన పనులు, సాంప్రదాయాలు కూడా మరింత కర్మబంధాన్ని క్రియేట్ చేయగలమన్నమాట. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా? కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి అతి పెద్ద భయం కూడా సరిగ్గా ఇదే. కులక్షయం జరిగితే తరతరాలుగా వస్తున్న ధర్మాలు నశిస్తాయనే ఆయన భయపడ్డాడు. యుద్ధం మరియు సామాజిక గందరగోళం వల్ల ఈ రుణాలను తీర్చడానికి అవసరమైన సాంప్రదాయాలే నాశనమైతే ఇక పితృదేవతలు కూడా పతనమవుతారనే అర్జునుడు ఎంతో ఆవేదన చెందాడు. దీనికి సొల్యూషన్ మన 4వ అంశంలో ఉంది. అదే దైవిక అర్పణగా విధి. ఈ అప్పుల భారం నుండి, కర్మల ఊబి నుండి బయటపడటానికి భగవద్గీత ఒక అద్భుతమైన సొల్యూషన్ చూపిస్తోంది. ఇక్కడ సకామ కర్మ మరియు నిష్కామ కర్మల మధ్య ఉన్న తేడాను మనం జాగ్రత్తగా గమనించాలి. కేవలం వ్యక్తిగత కోరికలతో లేదా ఒక మెకానికల్ బాధ్యతతో చేసే పనులు కర్మబంధాన్ని సృష్టిస్తాయి. కాని దానికి పూర్తి భిన్నంగా, ఎటువంటి స్వార్థం లేకుండా, అంటే సర్వోన్నతునికి పవిత్రమైన అర్పణగా చేసే పనులనే యజ్ఞమంటారు. ఇది మనల్ని కర్మరుణాల నుండి కంప్లీట్గా ఫ్రీ చేస్తుంది. ఇక్కడ మనం చేసే పని కాదు, ఆ పని వెనుకున్న మన ఇంటెన్షన్ అంతా మార్చేస్తుందన్నమాట. 5వ అధ్యాయంలోని ఈ అందమైన ఉదాహరణ చూడండి. తామరాకు ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది, కాని దానికి ఒక్క నీటి బొట్టు కూడా అంటదు.
ఎగ్జాక్ట్గా అలాగే తమ కర్మలన్నింటినీ పరబ్రహ్మానికి అర్పించేవారు పాపాలకు అతీతంగా ఉంటారని భగవద్గీత చాలా స్పష్టంగా చెబుతోంది. అంటే మన రోజువారీ పనులను భగవంతునికి అంకితం చేయడం ద్వారా ఆ పనులకు ఉండే కర్మబంధాలన్నీ మాయమైపోతాయన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దీని అర్థం పనులన్నీ వదిలేసి అడవులకి వెళ్ళిపోమని అస్సలు కాదు. మన స్వధర్మం అంటే మన సహజమైన విధి బయటకి కొంచెం లోపాలున్నట్లు కనిపించినప్పటికీ దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి భగవంతునికి అర్పణలా ఆచరించాలి. వేరొకరి మార్గాన్ని కాపీ కొట్టడం కంటే మన కర్తవ్యాన్ని మనం పర్ఫెక్ట్గా నిర్వర్తించడమే అసలైన మార్గం. ఇక చివరిగా 5వ అంశం సంపూర్ణ శరణాగతి. ఇప్పుడు మనం గీతా తత్వశాస్త్రం యొక్క క్లైమాక్స్ను, అసలైన విముక్తిని మ్యాక్రో లెవెల్లో చూద్దాం. భాగవతం చెప్పే ఈ పవర్ఫుల్ స్టేట్మెంట్ను ఒక్కసారి గమనించండి. ముకుందుణ్ణి అంటే ఆ సర్వోన్నతుడైన భగవానుడి పాదపద్మాలను శరణుజొచ్చిన వారికి దేవతలు, ఋషులు, సాధారణ జీవులు, కుటుంబ సభ్యులు లేదా పూర్వీకులు ఇలా ఎవరికీ ఎలాంటి రుణాలు, బాధ్యతలు ఉండవని ఇది చాలా క్లియర్గా చెబుతోంది. భగవంతునికి చేసే సంపూర్ణ సేవే ఈ ప్రాపంచిక అప్పులన్నింటినీ ఆటోమేటిక్గా క్లియర్ చేసేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను వినండి. చెట్టు మూలానికి అంటే వేరుకు నీరు పోస్తే ఆకులకు, కొమ్మలకు దానంతరదే బలం చేకూడుతుంది కదా. ఇది అంతే. నిజమైన విముక్తి అంటే పూర్వీకులను లేదా ఋషులను లెక్క చేయకపోవడం కాదు. వాటన్నింటికీ మూలాధారమైన భగవంతుడే వారందరి ద్వారానూ మనకు అన్నీ సమకూరుస్తున్నాడని గుర్తించడం. అందుకే గీత అందించే అల్టిమేట్ ఇన్స్ట్రక్షన్ ఇది. అన్ని ప్రాపంచిక ధర్మాలను వదిలి నన్ను మాత్రమే శరణుజొచ్చు. నేను నిన్ను పాపాలన్నిటి నుండి విముక్తుణ్ణి చేస్తాను. భయపడకు. కేవలం ప్రాపంచిక ధర్మాలనే పట్టుకులాడే కఠినమైన బాధ్యతల లిస్టు నుండి విముక్తినిచ్చే సంపూర్ణ శరణాగతి అనే అద్భుతమైన స్వేచ్ఛ వైపు అడుగుల్లేయాలని ఇది మనకు స్పష్టంగా బోధిస్తోంది. ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన రోజువారీ విధులను మనమొక భారంలాంటి బాధ్యతతో చేస్తున్నామా, లేక భక్తితో కూడిన స్వేచ్ఛతో చేస్తున్నామా? మన వారసత్వం అనేది మనల్ని బంధించే ఒక ఉచ్చు కానే కాదు, అది ఆధ్యాత్మిక స్వేచ్ఛ వైపు తీసుకువెళ్లే ఒక అందమైన మార్గం. ఈ పవర్ఫుల్ ఆలోచనతో ఈనాటి మన ప్రయాణాన్ని ఇక్కడ